అందుకే మొక్కున్నాను, బయలుదేరండి. తిరుగుతాం తిరుగుతాం. श्रीमया पूर्वोक्त देवंगन विशेष प्रतिष्ठानामस्याम यजमानस्याम भारद्वाजगोत्रस्य कृष्णमूर्तिनामधेयस्य सह कुटुंबस्य सर्वाभीष्टफलसिद्ध्यर्थं महाविष्णुप्रीत्यर्थं महाविष्णुपूजाख्यं करिष्यामः। ओम केशवाय नमः, ओम नारायणाय नमः। ఎవరా దేవరాజ్? ఎవరు చేశారు? సూర్య. ఈ ఊరు ఎందుకు ఇంత దారుణంగా ఉంది? ఎందుకు ఇంత తప్పులు జరుగుతున్నాయి? ఇద్దరి వల్ల. ఏదైనా చేయొచ్చు, ఏదో ఒకటి చేయి. ఎవరు సూర్య? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి ఎవరది? సుబ్బలక్ష్మి ఎవరది? ఎవరో అనుకుంటుంటే విన్నాను, అందుకే అడిగాను. ఏమిటి? ఏమిన్నావు? ఓ ఆ సుబ్బలక్ష్మి. అదే దేవా, మన పాండు లేడు, పాండుగాడి బామ్మ. ఎవరది? ఎవరది? అమ్మాయి అందంగా ఉంటుంది, బాగా పాడుతుంది. ఆ అమ్మాయికి సూర్య అంటే ప్రాణం. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నువ్వు భోంచేదేవా? ఆవిడేదో నువ్వు నచ్చిందా లేదా? మొహం చూస్తే తెలియట్లా. మొహం చూస్తే తెలియడంలా. అయ్యో భోంచేసి చేసి వెళ్ళరా. కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం అట, బ్రాహ్మణ అమ్మాయట. ఎవరైతే ఏంటి, సూర్యకు పిల్ల నచ్చింది కదా, మిగతా అది నేను చూసుకుంటాను. శ్రీనివాస్ గారు, దేవరాజు. తెలుసు. ఏమిటిట? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా. మీ సాంప్రదాయం ఏమిటో మాకు తెలియదు. మాకు పసుపు కుంకాలు ఇచ్చి మాట్లాడటం అలవాటు, తీసుకొచ్చాం. పెళ్లి ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. ఉభయ ఖర్చులు మావే. మంచి లగ్నం చూసి పట్టించండి. ముహూర్తానికి అమ్మాయిని తీసుకొస్తే చాలు. ఎవరు వరుడు? సూర్య. నాకు తోడబుట్టిన లాంటివాడు. ఎవరు వధువు? బాగలేదండి. తాంబూలాలు పుచ్చుకుని సంబంధం మాట్లాడటానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. ఎవరు వధువని అడగడం? నీకు సూర్య నచ్చాడా? చెప్పు. నచ్చారు. అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎప్పుడు
ఎప్పుడు పెళ్లి జరిపిద్దా? నేను చచ్చిన తర్వాత. ఏ సూర్యకి ఏం తక్కువ? సూర్య అంటే ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? నాన్న ఎవరు? కులం ఏమిటి? సూర్య మీ జాతి వాడు కాడు, వేరే జాతి. మీలా వాడికి మెళ్ళో జంత పొగలేదు, అంతేగా? శ్రీనివాస్ అతను నాకంటే మంచివాడు, మీకంటే మంచివాడు. ఇంకేం కావాలి? అంతస్తు కావాలి. ఏమిటయ్యా పెద్ద అంతస్తు? అర్థం లేని అంతస్తు నీకేమంతస్తుంది? కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగిరి చేస్తున్నావు. సాయం కోసం ఎవరైనా వస్తే 4 డబ్బులు ఇస్తావా? వాడిస్తాడు, ఉన్నదంతా ఊడ్చిస్తాడు. అటువంటి భర్త నీ కూతురికి జన్మలో దొరకడు. వద్దు, అటువంటి వాడు నా కుటుంబానికి సరిపడ్డాడు. ఎవరో మంచిగా చెప్తే నీకు అర్థం కాదా? నీ కూతురు నచ్చాడని చెప్పిందిగా, వెంటనే పెళ్లి జరిపించరా, సంతోషంగా ఉంటారు. నా కూతుర్ని చంపేసి శ్రాద్ధం పెట్టినా పెడతానే గాని అటువంటి అయోగ్యుడికిచ్చి ఈ పెళ్లి జరిపించను. వదిలేయండి, దయచేసి ఆయన వదిలేయండి. ఆయన నాకు నాన్న, అమ్మ, గురు, దైవం అన్నీ. చేతులు జోడించి బ్రతిమాలుకుంటున్నాను. వెళ్ళిపోండి. వెళ్ళొచ్చారట కదా తాంబూలాలు తీసుకుని పెళ్లి విషయం మాట్లాడడానికి. అవునా? అసలు ఎవరైతే అడ్డమైన వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నది? నేనే వెళ్ళి మాట్లాడదామని చెప్పాను. ఏ ఎందుకు? ఇప్పుడు నాకు పెళ్లి చేయండి అని మిమ్మల్ని నేను అడిగానా? మనం ఎందుకు ఎవరినన్నా వెళ్ళాడుకోవాలి? ఇంట్లోంచి బయటికి పోమందట్టుగా. అదేమన్నా పెద్ద రంభ? అది కాకపోతే మరే పిల్ల లేదా? అదెవరు బయటికి పోమడానికి? అదే అడుగుతున్నాను. అడ్డమైన వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా మాటలు ఎందుకు పడాలని? ఎవరు దేవా వాళ్ళు? మనం రోడ్డు మీద వెళితే భయంతో పక్కకు తప్పుకునేవాళ్ళు. వాళ్ళని ఎందుకు బతిమాలాలి? తప్పు చేశానా సూర్య? నేను తొందరపడకూడదు కదా. లేదు దేవా, అదేమైనా పెద్ద ఇదే? ఒకవేళ నేను వెళ్ళి మాట్లాడకుండా ఉంటుంటే అంతా సక్రమంగా జరిగి ఉంటేదేమో. వద్దు, అది కాదంటేంటి? నా సూర్య పెళ్లి చేయాలని ఆశపడ్డాను, వెళ్ళి చెడగొట్టాను. నన్ను క్షమించు సూర్య. కాదు దేవా, నాకది ముఖ్యం కాదు. నువ్వే నాకు ముఖ్యం. దేవాయే ముఖ్యం. కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. నాన్నగారు నాకు పెళ్లి నిశ్చయం చేశారు. ఆయన ఎదిరించి నేనేం మాట్లాడలేకపోయాను. వచ్చే బుధవారం ఏమి మాట్లాడరా? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో కూడా అడగరా? ఎవరు? కలెక్టర్. ఓ ఓ చేసుకో. ఎవరొద్దన్నారు? ఏ ఇంకా నిలబడ్డావు? ఓ ఓ చేసుకో. నీకు కావాల్సిందేమిటి? తెల్లటి రంగు, 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, అంతేగా? ఓ చేసుకో. నేనా నీ వెంట తిరిగాను? నేనా నువ్వు నచ్చావని చెప్పాను? నేనా నీ ఒళ్ళో వాడు ఏల్చాను? పోవే. నేను మాట్లాడుకో. మాట్లాడించాలి. ఎడవకో. ఎడవ.
పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. పోయ్ ఓ మొత్తం 64 కేసులు. సూర్య మీద, దేవరాజ్ మీద. ఇక్కడ మీకు సొంతంగా వేరే కోర్టు, వేరే పోలీస్, వేరే రాజ్యాంగం చేస్తున్నారు. మీరు పిలవగానే ఎవరైనా సరే మీ ముందుకు రావాలి, లేదా కొడతారు, తంతారు. ఏది మీరు చెప్తే అదే తీర్పు. కోర్టు ఏం చెప్పినా మీరు పెట్టిందే చట్టం. లావాదేవీలు, మొగుడు పెళ్ళాల గొడవలు, వ్యాపారం, తగువులు, లైసెన్సులు అన్నింటికీ మీరే న్యాయమూర్తులు. మీ ఇల్లే కోర్టు. సాయం చేయమని 10 మంది వస్తారు. మా చేతనైనా సాయం చేస్తున్నాం. సాయం చేయడానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, ఒక పెద్ద గవర్నమెంటే ఉంది. వాళ్ళని చేయనివ్వండి. మీ వల్ల కాదనే కదా సార్ మా దగ్గరకు వస్తున్నారు. అందుకే వస్తున్నారా, లేక మీరంటే భయంతో వస్తున్నారా? వాళ్ళు మా దగ్గరికి రావటం మీకు నచ్చలేదు కదా? నచ్చడం నచ్చకపోవడం గురించి మనం మాట్లాడలేదు. ఏది కరెక్ట్, ఏది తప్పు అన్న దాని గురించే మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారు, మీకు పేదరికం అంటే తెలుసా? ఏనాడైనా పస్తులున్నారా? జేబులో చెల్లి గవ్వ లేకుండా అల్లాడారా? కడుపు కాలేటప్పుడు కోర్టు ఖర్చులు, వకీల్ ఫీజులు ఇచ్చుకోలేరు సార్. 100 సార్లు కోర్టు చుట్టూ తిరగలేరు. ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన న్యాయం అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తారు. నడి రోడ్లో చావగొట్టడం న్యాయమా? మరి పోలీస్ స్టేషన్లో కట్టిపడేసి లాఠీలతో కొట్టడం న్యాయమా? ఏది న్యాయం, ఏది అన్యాయం నిర్ణయించడానికి చట్టం అనేది ఒకటి ఉంది. అది అమలు చేయడానికి మేమున్నాం. మీరేం చేసినా కరెక్ట్, మేం చేస్తే తప్పు. కోర్టు, గవర్నమెంట్ చట్ట ప్రకారంగా చేసేది దేవరాజ్ సూర్య చేయడం తప్పు. 100 రౌడీలతో ఈ ఊరు వెళ్ళడం తప్పు. చాలా బాగుంది సార్. మీ దగ్గరికి ఎవరైనా పిటిషన్ తీసుకొస్తే అది మీరు చూసి ఇది కరెక్ట్, ఇది తప్పు, వీడికి పట్టా ఇవ్వు, వాడికి ఇవ్వద్దు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని మీరు చెప్పచ్చు. అదే మిగతా వాళ్ళు చెప్తే తప్పు. పిలిపించి మీటింగ్ పెడతారు. కలెక్టర్ సహాయం చేయొచ్చు, మిగతా వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే అధికారం, మీకున్న అధికారం ఐఏఎస్ అనే అధికారం, ఎస్పీ అనే అధికారం కదా సార్. మా దగ్గరే ఉందో తెలుసా సార్? నమ్మకం. జనం మా మీద పెట్టుకున్న నమ్మకం. మీరు చేయలేకపోయిన సహాయం మేం చేయగలమని వాళ్ళు నమ్ముతున్నారు. అర్థమైందా? పూర్తయిందా? మీరు అరవడం పూర్తయిందా? మీ అరుపులకి, కేకలకి ఈ ఊరు జనం భయపడచ్చు. నేను భయపడ్డా. మీకు మేమంటే నచ్చదు కదా. మీరు గొప్పింటివాళ్ళు, చదువుకున్నవాళ్ళు, కలవారి కుటుంబం. మా బోటి చిన్నవాళ్ళు ఏ మంచి పని చేసినా కూడా మీకు నచ్చదు కదా. అవును, నచ్చదు. అది నీలా రౌడీతనం చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు. వీడు సూర్య సార్, రెచ్చగొట్టకండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. రాసులే చెయ్యి. సూర్య, ఇప్పుడు మీకేం కావాలి? మేమేం చేయాలి? ఆపాలి, అన్నీ ఆపాలి. కుదరదు. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి శోభవర నేత్ర రమణీయ గాత్ర గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే. అరే రే 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 రే. ఎవరు మీరు? ఎవరిని చూడడానికి వచ్చారు? ఆ? ఇలా రా. పోమ్మా. ఏం పద్మ, బాగున్నావా? సుమాంజలి,
ప్రతి నెల నాకు నా